హలో గైస్, ఇవాళ మన రివ్యూ ఈజ్ ఆన్ బాస్ మూవీ. మన శంకరవర్ ప్రసాద్ గారు. వాట్సాప్ గైస్, ఏమనిపించింది సినిమా? ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నాస్టాలజియా ఫీల్స్ మొత్తం నాకు నచ్చిందా అంటే ఏమో, నచ్చిందో నచ్చలేదో అన్న అందరైతే థియేటర్ లో పడి నవ్వుతుర్రు. ఏమో అంత నవ్వురాలి. ఈ అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కి మాత్రం యాక్చువల్లీ ఆయన కామెడీ నచ్చే వాళ్ళకి మాత్రం బ్లాక్ బస్టర్ కొడతాడేమో మళ్ళీ ఇంకోసారి. నాకు అంటే ఫస్ట్ హాఫ్ బాగానే సాగింది, కామెడీ అంత బాగానే ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇల్లు డల్ అయిపోయింది. ఏంది అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా, ఏమైతుందా అనిపించింది. అంటిల్ వెంకీ వచ్చే వరకు సినిమా ఎందుకో చాలా డల్ అయినట్టు అనిపించింది. ఎక్కడ హై మూమెంట్ లేదు, కామెడీ ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లాగే తీసుకుంటుంటే బాగుండే అనిపించింది, సెకండ్ హాఫ్ కూడా. సో మూవీ సంక్రాంతికి అయితే నడిచేస్తుంది అనిపిస్తుంది నాకైతే నేను వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయినా, బాస్ కోసం పోయినా, చిరుని చూద్దాం అనే పోయినా. కానీ ఆ లో ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయినా నాకైతే కడుపు నిండిపోయింది. స్టార్టింగ్ టు ఎండింగ్ అయ్యా ఫుల్ మీల్స్ పెట్టిండు. ఇక నాకే ఇట్లుందంటే ఇక ఫ్యాన్స్ అయితే ఆగమైపోతారు. నేను కూడా ఫ్యాన్ షోకే పోయినా, మామూలుగా కాదు, రచ్చ రచ్చ. మా ఊర్లో కూడా రెస్పాన్స్ అయితే అసలు బట్టలు ఇంకుంటారు. దాంట్లో ఆడియో లాంచ్ చెప్పినట్టే మొత్తం నాస్టాలజియా ఫీల్స్ ఇస్తాడు. రవిపూడి బాగా చేసిండు. ఫుల్ ఆన్ ఇట్లా స్టార్ట్ నుంచి ఉంటది కదా, స్టార్టింగ్ ఎంట్రీ నుంచి ఎంట్రీ గురించి చెప్తుంటే చిన్న చిన్న ఎంట్రీ ఫైట్ దగ్గర అది మళ్ళీ ఇట్లా గన్ను పెట్టి షూట్ చేయడం, ట్రైలర్ లో గన్ షూట్ షాట్ అయితే సెక్సీ, అసలు మామూలు లేదు. ఇంట్రో ఫైట్ మొత్తం రచ్చ రచ్చ లేపిండు వాడు. నాకైతే షార్ట్ గూస్ బంప్స్ వచ్చింది నాకు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ నాకు ఫస్ట్ 20 minutes ఎప్పుడైతే చిరు ఆ సూట్ వేసుకొని వస్తాడో, ఆ సూట్ సీన్ ఉంటుంది చూడు, అక్కడనైతే గుజ్ బంప్స్ వస్తున్నాయి. ఇదేంట్రా ఇది, నాకు గుజ్ బంప్స్ వస్తున్నాయి. నాకైతే ఫస్ట్ 20 minutes పీక్స్, అసలు అయితే ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ లాగా అనిపించింది. అనిల్ రావుపూడి తీసే కైండ్ ఆఫ్ సినిమానేనా ఇది? ఏంది ఇది ఫ్యాన్ స్టఫ్ లాగా ఉన్నది, మొత్తం కామెడీ సినిమా, ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ స్టఫ్ ఉన్నది ఫస్ట్ 20 minutes అనుకున్నా. అనిల్ రావుపూడి చెప్తాడు దేంట్లోనో, నా స్పేస్ లో కాకుండా, మన బాస్ స్పేస్ లో కాకుండా మేము ఇద్దరం కలిసి శంకర వరప్రసాద్ స్పేస్ లోకి వెళ్ళి చేసినాము అంటాడు. అది అయితే యాప్టర్. స్టోరీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫస్ట్ హాఫ్ రాసుకున్నాడు స్టోరీ, సెకండ్ హాఫ్ ఏం లేదు, సీన్లు రాసుకున్నాడు 1-2 అని నేను నీకు చెప్పానా? ఏమో నాకంతే, అన్ని ఎలా తెలిసిపోతే అంతే. దాన్ని కంటిన్యూషన్ చేసాడు అనిపించింది నాకైతే. సేమ్ ఎందుకో సంక్రాంతికి వస్తున్నాను కొంచెం అటు ఇటు చేసినట్టు అనిపించింది నాకు. యాక్చువల్లీ ఆ ఫీల్ అందరికి వస్తారు. నాకు సినిమా చూస్తున్నంత సేపు కొంచెం ప్లాట్ అయితే వెంకీ తులసి సినిమా ఉంటది కదా, అది కొంచెం లైట్ గా యాడ్ ఫీల్స్ వచ్చినాయి కొంచెం. ఇంకా మనం క్యారెక్టర్స్ కి వెళ్తే ప్రతి క్యారెక్టర్ కి ప్రతి దానికి ఇట్లా పర్పస్ ఉంది. ఫుల్ ఆన్ యూజ్ చేస్తున్నారు ప్రతి క్యారెక్టర్ ఆర్ట్స్ అన్ని మూసిండు, ఓపెన్ చేసిన అన్ని క్లోజ్ చేసిండు. అది యా అన్నిటికంటే హైలైట్ అయితే నాకు బుల్రాజు. దీంట్లో ఆ సటిల్ కైండ్ ఆఫ్ కామెడీ ఉండే, ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే ఆ టైప్ ఆఫ్ సో కాల్డ్ క్రింజ్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకు. 90% చాలా తగ్గిపోయింది. 90% లేదు అసలు. బేసిక్ గా అనిల్ రావిపూడి స్టైల్ కదా అనిపించింది ఈ సినిమా. విలన్ ఎట్లా అనిపించిండు? ఓజీ విలన్ దీంట్లో పెద్ద స్కోప్ కనిపించలేదు నాకు. లేదు, మనోడికి స్టోరీ లేదు, మనోడికి కనెక్ట్ లేదు. ఏదో లాస్ట్ లో ఎవడో ఒకరిని లాస్ట్ ఫైట్ కోసం పెట్టాలి. నాకైతే చూడడానికి అంత మంచిగా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, మంచిగా ఉన్నాడు. తర్వాత రాజాసాబ్ నానమ్మ, నానమ్మకి ఈసారి క్యారెక్టర్ బాగా రాశారు. ఆర్క్ క్యారెక్టర్ రాయలేదు, ఒక డైలాగ్ కోసం సీన్ కోసం ఒక సీన్. మీకు సినిమాలో నచ్చిన సీన్ ఏముంది, ఏమనిపించింది? ఇంట్రో, చిరు ఇంట్రో ఆ ఫస్ట్ 20 minutes బ్లాక్ మొత్తం. సో ఇప్పుడు ఫస్ట్లీ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో నాకైతే పాజిటివ్స్ అయితే పెద్ద లిస్టే ఉంది, మర్చిపోతాను. చిన్న నోట్ కూడా రాసుకొని వచ్చిన. ఫస్ట్ లో చిరు ఎంట్రీ అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చిరు గురించి చెప్తుంటే బట్టలు ఉతికేసి వంకాయలు కోసే సీన్ కే పిచ్చకిపోయింది. ఏం పెట్టి నట్టున్నాం. అది అయిపోయినాక ఇంకా సూట్ ఫైట్ వస్తుంది చూడు, సూట్ ఫైట్ అయితే గుజ్ బంప్సే. బేసిక్ గా జనాలు చెరువుల నుంచి ఏం మిస్ అయిపోతున్నారో అది తీసుకొచ్చాడు. మ్యూజిక్ కి మనం 100% క్రెడిట్ ఇవ్వాలి. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కామెడీ ఆయన చేస్తున్న దానికి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యడానికి చాలా బాగా చేశాడు. వెంకీ సీన్లు కూడా బాగా రాసుకున్నాడు. హుక్ స్టెప్ ఫస్ట్ 20 minutes కేటగిరీలో అది వచ్చేస్తుంది. అదే కదా,
హుక్ స్టెప్ కు ముందు ఈ పాత స్టెప్లు చూపించారు కదా, ఆ పాత స్టెప్లు ఇంకొంచెం బాగా చూపించండి, ఇంకా చాలా బాగుంది అనిపించింది. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో మరి సుష్మితనో ఎవరో చేసిరేం నాకు తెలీదు. ఆ పిల్ల డ్రెస్సింగ్ చాలా బాగా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ ఒకటి, మనోడి స్టైలిస్ట్ చిరుని ఎంత మంచిగా చూపించారు, ఎంత యంగ్ గా చూపించారు. అరే 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 ఫైట్ డిజైన్ బాగా నచ్చింది అన్నిటికంటే. ఫస్ట్ ఆ యాపిల్ ఫైట్ సీన్ అయితే ఫైట్ లో కూడా కామెడీ పెట్టి చేశాడు కదా, అంటే అది ఎక్కడికక్కడ కనెక్టివిటీ మిస్ అవ్వలేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా లిటరల్లీ నీకు ఇటు అరే మా సీన్ వస్తుందిరా ఇదేంట్రా అని అనిపించకుండా, అరే ఈ మా సీన్ లో కూడా చిన్న కనెక్టివిటీ పెట్టి సెంటిమెంట్ పెట్టాడు, కామెడీ పెట్టాడు, అన్ని పెట్టాడు. సో సినిమా అంతా కనెక్టివిటీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సుందరి సాంగ్ సుందరి సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో రావడం అయితే, హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా, లవ్ ట్రాక్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. కొంచెమే ఉంటది కానీ ఆ. మంచి క్యూట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా వదిలేస్తే మొత్తం స్టోరీ అంతా డైలాగ్ చెప్తాను నేను, అది బాగుండదు. చిరో సీన్స్ కూడా క్రేజీ. ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా ఫుల్ ఆన్ ప్యాక్డ్ ఉండే, ఎక్కడ ఏలు పెట్టనీకి లేదు. మామ అల్లుడు బ్యాంటర్ సాంగ్స్ ఉంటాయి చూడు, ఈ వాడి మీద వీడి మీద వాడేస్తుంటారు, అదే అవి కూడా బాగా అనిపించినాయి. మళ్ళీ అదే. సాంగ్ చేస్తూ కూడా డాన్స్ పెట్టాడు అవును, అక్కడ భలే అనిపించింది. పాజిటివ్స్ అయితే స్టోరీ లేకపోవడం ఏమో నెగటివ్స్ అంటే ఇట్లాంటి సినిమాల్లో మంచి ఫ్యామిలీ కామెడీ సినిమాల పెద్ద స్టోరీకి మనం అంతా నిప్పికింగ్ చేయాల్సిన పని లేదు. మన నెగిటివ్ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం మళ్ళీ సీరియల్ ఫీల్స్ వచ్చింది, కానీ ఆ టైంలో మాత్రం థియేటర్ లో నవ్వులు. ఈ కైండ్ ఆఫ్ పల్స్ ఏమో మనోడు క్యాచ్ చేసింది అసలు. కొంచెం పీపుల్ వచ్చిండ్రు, 50+ చాలా మంది వచ్చారు, థియేటర్ మొత్తం ప్యాక్డ్ ఉండే. థియేటర్ లో అయితే 3 ఫ్యామిలీస్ ఉండే, వాళ్ళు నవ్వుతుంటే థియేటర్ అంతా దద్దరిల్లేదు. మనకి బేసిక్ ఏ సీన్లు అయితే నచ్చలేదు అనిపించిందో అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా సింక్ అయింది. కామెడీ మనం క్యాచ్ చేయలేకపోతున్నామేమో. అదే కదా, సంక్రాంతి డైరెక్టర్ అయిపోయాడు. ట్వీట్ లో Nice. పోస్ట్ వస్తున్నాయి రీజనల్ రాజమౌళి అని. కాకపోతే 9 సినిమాలు తీసి 9 హిట్లు అంటే అది ఆషామాషి కాదు. అంటే ఫ్లాస్ ఇవే ఎక్కువ, పెద్ద గేమ్ లో ఏదో లాస్ట్ లో ఆ డిస్కషన్ కూడా ఏదో డైలాగ్ పెట్టాలి అన్నట్టు, లేకపోతే ఏదో చూపియాలి అన్నట్టు అదే ఇరికిచ్చిర్రు. పెద్ద ఫ్లాస్ నాకేమనిపించలేదు. అదే అంటున్నా, జస్ట్ వి ఎక్స్పెక్టెడ్ సంక్రాంతి అన్నాక అరే కామెడీ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గింది. మిడిల్ లో ఫస్ట్ ఏమో హాఫ్ గుమ్మేసింది, సెకండ్ హాఫ్ లాస్ట్ లో గుమ్మేసింది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అనుకుంటా, ఎవరు చూస్తున్నారు. ఆల్ రైట్, రేటింగ్ ఇస్తారా? 3/5 ఇస్తా నేను. 3.5 ఇస్తా. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నచ్చేసిద్ది. సో 3. సో మొత్తానికి ఒక పార్టీ సాంగ్ వచ్చేసింది.